గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ని ఛానల్కి స్వాగతం. శ్రీ మహాకవి కాళిదాసుకు ఒకసారి ఎదురైన క్లిష్ట పరిస్థితి గురించి తెలుసుకుందాం. శ్రీ మహాకవి కాళిదాసు గారు తత్వవేత్తగా ప్రఖ్యాతి చెందిన ఆయన చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో 9వ ఆణిముత్యంగా గౌరవించబడ్డారు. ఆయన కొన్ని లోకాతీతమైన అనుభవాలు కూడా ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. ఒక మహిళతో ఆయన చేసిన సంభాషణ గురించి మనం ప్రశ్నించుకునే విధంగా ఉన్నది. ఎలా అంటే, ఒకసారి కాళిదాసు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మధ్యాహ్న సమయం, సూర్యుడు ఆయన ప్రతాపం చూపిస్తున్నాడు. ఆయనకు దాహం వేస్తుంది. కొంతసేపటికి దాహం ఆగలేనంత స్థితిలో ఉన్న సమయంలో ఒక స్త్రీ నెత్తి మీద నీళ్ల కొండతో కనపడింది. ఆమె దగ్గరకు పరుగున వెళుతూ, ఓ మాత, ఆగు ఆగు అని కేకవేశాడు. సూర్యుని ప్రతాపం వలన దాహం నా గొంతును ముల్లులా గుచ్చుతున్నది. సూర్యుని ప్రతాపం అంత దాహంగా ఉంది. దయతో నీ దగ్గర ఉన్న నీళ్లను కాస్త పొయ్యి మాత అన్నాడు. ఆమె నవ్వుతూ, పుత్రా, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఈ నీళ్లు తప్పక నీ దాహాన్ని తీరుస్తాయి. కానీ నీవు ఎవరవో తెలియకుండా నేను నీకు నీళ్లు ఇవ్వలేను. నిన్ను నీవు పరిచయం చేసుకో అన్నది ఆమె. కాళిదాసుకు ఒక్క క్షణం కూడా వృధా చేయటం ఇష్టం లేదు. మాట్లాడాలంటే ప్రతి మాట ఆరిపోయిన ఆయన గొంతుని హింసిస్తోంది. అంతగా దాహం వేస్తోంది. అయినా ఆ మహిళను నొప్పించకూడదని వెంటనే, అయితే నేను ఒక సంచారిని అన్నాడు. ఆ స్త్రీ సమాధానంగా, నువ్వు సంచారివి ఎలా అవుతావు పుత్రా? ఈ సృష్టిలో ఇద్దరు సంచారులు, ఎల్లప్పుడూ ఆగకుండా సంచరించేవారు. ఒకరు సూర్యుడు, రెండోది చంద్రుడు. నీ నిజమైన గుర్తింపు చెప్పు అని అన్నది. ఆ సమాధానానికి కాళిదాసు ఆశ్చర్యపోయాడు. గొంతు సరిచేసుకుని, నేను ఒప్పుకుంటున్నాను. సరే, నువ్వు నన్ను ఒక అతిథిగా ఎందుకు అనుకోకూడదు మాత అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, నీవు అతిథివి కాదు నాయన. మన జీవితంలో ఇద్దరే అతిథులు. ఒకటి సంపద, 2 యవ్వనం. ఇవి ఖచ్చితంగా వస్తాయి, వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత బతిమాలినా ఉండవు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరవో సరైన గుర్తింపు ఇవ్వు అని అన్నది. అంతటి సూక్ష్మ జ్ఞానాన్ని చూసి కాళిదాసుకు మాటలు రాలేదు. అయినా ఆ మహిళ తర్కం ఆయనను ఉత్తేజపరిచింది. సమాధానంగా, ఓ మాత, నేను ఒక సహనాన్ని అని అన్నాడు. ఆమె వెంటనే ఆయన చెప్పిన పదానికి ఒప్పుకోకుండా, నేను అలా అనుకోవట్లేదు. సహనం కలిగినవి 2 జీవులు. మొదటిది భూమాత, మన అందరి పాపాల భారాన్ని మనల్ని మౌనంగా సహిస్తోంది. రెండోది మన చుట్టూ ఉన్న వృక్షాలు. అవి ఎటువంటి విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి, వాటికి నష్టం కలిగించే వాళ్ళకి కూడా ఉదారంగా నీడనిస్తూ పళ్ళు ఫలాలను ఇస్తున్నాయి. నీకు అంత సహనం లేదు అని అన్నది. కాళిదాసుకి ఈ మాటల యుద్ధంలో తాను ఓడిపోతున్నానేమో అన్న చిరాకు ఎక్కువవుతోంది. దాహం మరింత పెరిగి ఆయన నిగ్రహాన్ని హరించి వేస్తోంది. దానితో ఆయన, అయితే నేను ఒక మొండివాణ్ణి అయి ఉండాలి అని అన్నాడు. దానికి సమాధానంగా ఆ స్త్రీ, ఓ పుత్ర, నువ్వు మొండివాడివి కానే కాదు. గోళ్ళు, జుట్టు ఇవి 2 మొండివి. మనం ఎన్నిసార్లు కత్తిరించినా మళ్ళీ పెరుగుతాయి అని అన్నది. కాళిదాసు సహనాన్ని కోల్పోయాడు. గుక్కెడి నీళ్ల కోసం ఇంత చర్చ జరుగుతున్నది అనుకున్నాడు. అప్పుడు ఆయన పెద్దగా, అయితే నేను ఒక మూర్ఖుణ్ణి అని అరిచాడు. లేదు లేదు, అది నిజమైతే ఎంత బాగుండేది. ఈ భూమి మీద తిరిగే మూర్ఖులు ఇద్దరే. నువ్వు వారిలో ఒకడివి కావు. మొదటివాడు తగినంత జ్ఞానం లేకుండా పరిపాలించే రాజు. రెండవ వాడు ఆ రాజుని సంతోషపెట్టి ఆయన దృష్టిలో మంచిని పెంపొందించుకోవటానికి అతని తప్పుడు నిర్ణయాలను కూడా హర్షిస్తూ తప్పుద్రోవ పెట్టించే ప్రజలు అని అన్నది. ఆమె యొక్క జ్ఞానాన్ని చూసి కాళిదాసు సంభ్రమంతో అవాక్కైపోయాడు. భవిష్య ప్రపంచంలో కూడా ఎవ్వరూ చూడని గొప్ప ప్రఖ్యాతి పొందిన ఒక సంస్కృత కవి, బహుశా చదవడం కూడా రాని ఒక మహిళ ముందు తల ఎత్తుకుని నిలబడలేకపోయాడు. ఆయన వాటమిని అంగీకరిస్తూ ఆ స్త్రీ కాళ్ళ మీద పడి, ఓ మాత, నా గురించి నాకు తెలుసనుకున్న నేను ఎంతో మూర్ఖుడిని తెలుసుకున్నాను. ఎంత మూర్ఖుడినో తెలుసుకున్నాను. మన ఈ కలయిక
నా ఆలోచన విధానాన్ని మార్చివేసింది. నేను సిగ్గుతో కుంచుకుపోతున్నాను. నా అమాయకత్వాన్ని క్షమించి నా మీద దయ చూపించి గుక్కెడు నీళ్లను ప్రసాదించమని యాచిస్తున్నాను అన్నాడు. ఆయన కళ్ళ నిండా నీళ్ల ఆమెను చూడటానికి తల ఎత్తగానే కనిపించిన దృశ్యం దాహంతో సొమ్మసిల్లిపోయానా లేక కలకంటున్నానా అన్న అనుమానాన్ని కలుగజేసింది. ఆ స్త్రీమూర్తి నిలుచున్న ప్రదేశంలో చంద్రునిలాగా కాంతిని ప్రసరిస్తున్న అద్భుతమైన ఆకారం నిలబడి ఉంది. ఆవిడ కాళిదాసును కటాక్షించిన సరస్వతీమాతే తప్ప మరెవ్వరో కాదు. ఈ మండుటెండలో చల్లని నీటి కన్నా అతి సున్నితమైన స్వరంలో ఆవిడ ఇలా మాట్లాడింది. ఆమె చిరునవ్వుతో, కాళిదాస, లేచి నిలబడు నాయనా, నువ్వు నిజంగా గొప్ప పండితుడివి. నీ మాటలకు జీవితాలను బాగు చేసి వాటిని మార్చగలిగిన శక్తిని కలిగి ఉన్న విషయం వాస్తవమే. కానీ నీ సామర్థ్యాలను చూసుకుని నీ అహం నువ్వు సాధించిన వాటిని కించపరుస్తున్నది. నీవు విద్యావంతుడివే కానీ దానికి తోడుగా నీ హృదయంలో అహంకారానికి కూడా చోటు ఇచ్చావు. నీకు సరైన మార్గదర్శనం చేయడానికే నేను వచ్చాను. నిజమైన పండితుడికి గుర్తు అతని జ్ఞానం కాదు, అతని వినయం. నీలోని అహంకారాన్ని పోషించే విద్య నిరుపయోగమైనది. దానితో జీవితమంతా వృధా అవుతున్నది. తాను సాధించిన వాటిని ఏ విధంగా పరిగణిస్తున్నాడు అనే విషయాన్ని నీ వంటి జ్ఞానవంతుడైన వ్యక్తి అర్థం చేసుకుని ఇతరులకు బోధించాలి. అంతేకాని వాటిని చూసుకుని గర్వపడకూడదు. అతడు చేయవలసిందల్లా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండడమే. ఎందుకంటే జ్ఞానం అనంతమైనది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ విద్యార్థిగానే ఉండాలి నాయనా అని అన్నది. కాళిదాసు వెంటనే లేచి నిలబడి ఆవిడకు నమస్కరించాడు. తనలోని అజ్ఞానాన్ని ధ్వంసం చేసినందుకు సరస్వతీదేవికి కృతజ్ఞతలు తెలిపాడు. తన తప్పును తానే తెలుసుకున్నందుకు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ తనకు అందించిన ఈ శాశ్వతమైన విజ్ఞాన ముత్యాలను ఎల్లప్పటికీ పోగొట్టుకోకూడదని అనుకున్నాడు. సరస్వతీదేవి చిరునవ్వుతో చివరికి నీటి పాత్రను కాళిదాసుకు అందించింది. ఆయన కృతజ్ఞతతో ఆ పాత్రను మెరుస్తున్న కళ్ళతో స్వీకరించి తేనె కన్నా మధురంగా ఉన్న ఆ నీటిని త్రాగాడు. ఆయన నీటి దప్పికనే కాక ఆయన విజ్ఞాన దాహం కూడా ఆ నీటితో తీరిపోయింది. ఈ కథ ఇక్కడతో ముగిసింది, కానీ ఒక అనంతమైన సందేశాన్ని అందిస్తోంది. అది ఏమిటంటే, భగవంతుడు మనకు ప్రసాదించిన లక్షణాలు ఇతరులకు ఉపయోగపడనంత వరకు అవి అర్ధరహితమే. వినమ్రత, నిరాడంబరత అనే లక్షణాలు ఉంటే నీకు కావలసినవన్నీ నీ వద్ద ఉన్నట్లే అనుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.